సుఖదుఖాల్లో, సంతోషాల్లో, లాభాల్లో, బాధల్లో, ప్రతి పరిస్థితికి చాలింది కాదా దేవుని వాక్యం? కోరదగింది కాదా దేవుని వాక్యం? వాక్యంతో తృప్తి పడద్దా? ఒక్క మాట దేవుడు మాట్లాడితే తృప్తి అయిపోద్దా ప్రాణం? అందుకనే నేటి సంఘాల్లో చాలా వింత వింత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓన్లీ వాక్యం అయితే, ప్యూర్ వర్డ్ అయితే జనాలకి తృప్తినివ్వట్లేదు. సంవత్సర ఆరంభంలో సంక్రాంతి సెలవులు వస్తాయి, పిల్లలందరూ ఇంట్లోకి వస్తారు. పిల్లలందరూ అటు ఇటు చెదిరిపోకుండా చర్చిలోనే కర్రలన్నీ తెచ్చి తగలబెట్టారు. నాకు అర్థమవుతుంది ఏంటంటే, అంతటి మహిమ కలిగిన మన్నా బోరు కొడతాం ఏంటారు నాకు అర్థమవుతలేదు. అసలు మెంటలు వచ్చేస్తుంది అక్కడ. ఆ డైలాగ్ చూసావా? ఈ మన్నా తప్ప మాకేం కనపడతలేదు. ఏం కనపడాలరా నీకు? ఇంకా ఏమేం కనపడాలి? నీకు ఏం చూద్దామని బయలుదేరావు? నువ్వు అడవిలో ఉన్నావు, ఐగుప్తు వదిలేసావు, వాగ్దాన దేశానికి వెళ్ళాలి. నీకు నడిచే బలం కావాలి, ప్రయాణం చేసే బలం కావాలి, ఎడారిని దాటే బలం కావాలి, యోర్దాను దాటే బలం కావాలి, కొండలెక్కే బలం కావాలి, యుద్ధం చేసే బలం కావాలి, స్వాస్థ్యములు పొందే బలం కావాలి. ఏం కావాలి నీకు? ఇవన్నీ ఇచ్చేది మన్నాయే కదా. ఈ మన్నా తప్ప మాకేం కనపడుతుంది. ఆ డైలాగ్ నాకు కోపం వచ్చేస్తుంది. అసలు ఏం కనపడాలి నీకు? ఇంకా ఏం కావాలి? నీ జీవితంలో ప్రతి పరిస్థితికి చాలింది కదా దేవుని వాక్యం? సుఖదుఖాల్లో, సంతోషాల్లో, లాభాల్లో, బాధల్లో, ప్రతి పరిస్థితికి చాలింది కాదా దేవుని వాక్యం? కోరదగింది కాదా దేవుని వాక్యం? ఏం కావాలి ఇంకా? పాట పాడమంటే మాత్రం ఒక్క మాట చాలు. ఎన్ని మాటలు చెప్పినా బోరు కొట్టేద్దాం మళ్ళీని. అలవాటు అయిపోయిన భక్తి చేయబాక. నాకు నచ్చింది అది సీరియస్గా. నిజంగా నీకు నచ్చితేనే, లేదా మానే ఎవడు మెహర్బానీ కోసం చేస్తాం ఇదంతా చిరాకు కాకపోతేనే. పూటకి మన్నా 4 గింజలు తిని నాడమంటారా బాబు అంటే, ఇప్పుడు వాక్యాన్ని తెచ్చేకి వెళ్ళాక నువ్వు మన్నా మనిషి ఇంకేం తింటావు కదా, అక్కడికి వెళ్ళిపోయేదాకే వస్తుంది. అది ఎలాగో ఆగిపోతుంది. అవతలకి వెళ్ళిన తర్వాత నీ సాగు నువ్వు సావాల్సిందే. ఇంకా 4 రోజులు తడవచ్చు కదా. అబ్బే ఈ లోపే రేపు మహిమలోకి వెళ్తే దేవుడు ఏమి పెడతాడో, దేవుడు ఏమి ఇస్తాడో, ఏ పని అప్పు చెప్తాడో, ఏ సింహాసనం ఇస్తాడో, ఏ కిరీటం ఇస్తాడో, ఏ బాధ్యత ఇస్తాడో. ఈ 4 రోజులు శుభ్రంగా వాక్యంతో బతుకురా అంటే బోరు కొట్టేస్తుందో కొడికి వాక్యం. దేవుని సంఘము వాక్యముతో తృప్తి పడాలా వద్దా? మీరు చెప్పండి. వాక్యంతో తృప్తి పడద్దా? ఒక్క మాట దేవుడు మాట్లాడితే తృప్తి అయిపోద్దా ప్రాణం? అందుకనే నేటి సంఘాల్లో చాలా వింత వింత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓన్లీ వాక్యం అయితే, ప్యూర్ వర్డ్ అయితే జనాలకి తృప్తినివ్వట్లేదంట. సంవత్సర ఆరంభంలో సంక్రాంతి సెలవులు వస్తాయి, పిల్లలందరూ ఇంట్లోకి వస్తారు. పిల్లలందరూ అటు ఇటు చెదిరిపోకుండా, తింటున్న వారి ముఖాలు చూడకుండా తల్లిదండ్రులు వాళ్ళు కూడా వండి పెడతా ఉంటారు. ఈ సంరంభంలో భోగి మంటల లాంటివి మనము కూడా వెయ్యాలని కొంతమంది అయ్యగారులకు ప్రేరేపణ వచ్చింది. చర్చిలోనే కర్రలన్నీ తెచ్చి తగలబెట్టారు. కేవలం భోగి మంటలని చెబితే మరీ బొత్తిగా బాగోదులే అనుకున్నారేమో. మీ సమస్యలు, కష్టాలన్నీ కాగితాల మీద రాసి పెట్టండి. ప్రార్థనాపూర్వకంగా ఆరాధన చేస్తూ అందులో వేసేద్దాం. ఈ దెబ్బతో మీ కష్టాలు తీరిపోయా. విద్యతో బాగుందరా అనేక కష్టాలు, బాధలన్నీ కాగితాల మీద రాసుకొచ్చి పాటలు పాడతా, కోలాటం ఆడతా, డ్యాన్సులు వేస్తా, దాని చుట్టూ తిరిగి అందులో వేస్తున్నారు. కేవలం వాక్యం అంటే నచ్చట్లేదు సార్ జనాలకి. ఈ అరణ్యములో మాకు మన్నా తప్ప ఏమీ కనపట్లేదు. చిరాకు వచ్చేస్తుందని అడగకూడదు. ఆడెక్కడ మానేసి ఇంకో చర్చికి వెళ్ళిపోతాడు, టెన్షన్ పెట్టాడు, ఏదో ప్రోగ్రాం పెట్టాడు, మ్యూజికల్ చైర్ పెట్టాడు చర్చిలో. ఈ ఆడలందరూ కింద మీద పడిపోయి కుర్చీలో పడి కొట్టు చచ్చిపోతుంటే ఈ పురుషోత్తమందరూ సపట్లు కొట్టి కేకలేసి ఆరాధన పేరు మీద అమర్యాదగా కుసంస్కారంగా ఉండే పాపిష్టి బట్టలు వేసుకున్న పిల్లలతో వేదికల మీద నాట్యాలు వేయించి, రంగురంగుల తలుకులు, బెలుకులు, పొగొచ్చేసే లైట్లు, రంగు మారిపోయే లైట్లు పెద్దది పెట్టాడు. అక్కడ ఒకటి 50 లైట్లు కట్టాడు. ఇన్ని లైట్లు ఎందుకు నా చర్చికి అని అడిగితే, ఉత్తి లైట్ అయితే బాగుండు, ఒకటేమో పొగ వచ్చేది, ఒకటేమో రంగు మార్చేది. ఓ చర్చికి నేను వెళ్తే నా ఫోటోలు తీసి పంపించారు నాకు. తర్వాత వాక్యం చెప్పాక ఒక్క ప్రసంగంలో 5 రంగుల చొక్కాలు ఉన్నాయి నాకు. నేను ఇన్ని రంగులు ఎప్పుడు మార్చాను అని చూస్తే లైట్లు అడుగు అది మారిపోతుంది ఎప్పటికప్పుడు. గ్రీన్ కలర్ షర్ట్ వచ్చింది, బ్లూ కలర్ షర్ట్ వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చాయి నాకంటే ఆడే మార్చేసాడు.
ఒట్టి వాక్యం అంటే నచ్చట్లేదు సార్, ఏదో ఉండాలా, ఒక గేమ్ షో లాంటివి చేయాలా, ఒక మ్యూజికల్ షో లాంటివి చేయాలా, ఏదో చేయాలి. ఆరోన్లా కొంచెం మెత్తకూడ దొరికితే దేవునికి స్తోత్రం. చేస్తావాడు ఎందుకు చేస్తాం అని చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మీరంతా నా ప్రశ్నకు జవాబు చెప్పాలా? మనకు కూడా వాక్యం బురుగుట్టేస్తుందా? ఇంకేమైనా చేద్దాం ఎక్స్ట్రా? చచ్చూరుకుంటారు కానీ చేయని చెప్తున్నాను. మా వాడు కూడా ఒక పాట వీడియో చేశాడు. ఆ పాట వీడియో కోసం క్రీస్తు పూర్వం టైపులో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి బాగా డబ్బులు ఖర్చు పెట్టి వీడియో తీసుకున్నాడు. అక్కడ నీళ్ళు పడిపోతుంటే ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చరణం, విమానాలు టేకప్ అవుతుంటే అక్కడ ఒక చరణం, పచ్చని చెట్లు భయంకర ఉన్న అడవి లాంటి ప్రాంతంలో అక్కడ ఒక చరణం. దానికోసం ఈ లైటింగు, కెమెరా సెటప్, ఈ పౌడర్ డబ్బా దువ్వేనా ఇవన్నీ నెట్టుకొని అంతా తిరిగిచ్చాడు రా బాబు ఒక్క పాట. తీరా పాట యూట్యూబ్లో పెట్టాక ఏంటి పరిస్థితి? దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. బాధ ఏదో ఎన్ని ఉన్నాయో సార్ కార్యక్రమాల్లో, నేను మీకు చెప్పలేండి నేను బాబోయ్.